పేరెంట్స్ టీచర్ మీటింగ్లో స్క్రీన్ మీద రోహిణి మాస్క్ వేసుకుని ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిన సత్యం, మీనా, బాలు. అసలు అది రోహిణి అని కనిపెట్టగలరా లేదా? ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక సత్యం అయితే స్కూల్కి వెళ్ళాలి అని చెప్పడంతో బాలు కూడా నేను కూడా వస్తాను నాన్న, నేను దింపుతాను పదా, మీనా నువ్వు కూడా రా అని ఇక బాలు పిలిచేసరికి నేనెందుకండి, అదే చింటూ వాళ్ళని చూస్తానని చెప్పావు కదా, చింటూని చూడాలనుందన్నావు కదా, స్కూల్లో చింటూ ఉంటాడు, ఒకసారి వెళ్ళి పలకరించి వచ్చేద్దాంలే అని బాలు చెప్పేసరికి సరేనండి అని ఇక మీనా కూడా వెళ్తుంది. అబ్బా వీళ్ళందరూ వెళ్ళిపోతే ఇప్పుడు నేను స్కూల్లో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి ఎలా వెళ్ళేది, ఇప్పుడు కానీ వెళ్ళానంటే ఖచ్చితంగా కనిపెట్టేస్తారు వీళ్ళు చింటూ మమ్మీని నేనేనని, ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా అని ఇక రోహిణి అయితే టెన్షన్ పడుతుంటే ఇక బాలు, మీనా, సత్యం కూడా ఇంకో పక్క స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. సరే బాబు మేము వెళ్తాము అని ఇంకో పక్క నుంచేమో సుగుణమ్మ చింటూని తీసుకుని వెళ్ళిపోతుంటే, అమ్మా ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్తారు, స్కూల్కేనా, నేను డ్రాప్ చేస్తాను పదండి అని చెప్పేసి ఇక కార్లో ఎక్కించుకుంటాడు మనోజ్. అయితే వద్దు బాబు వద్దని ఎంత చెప్తున్నా వినకుండా, సుగుణం చెప్పిన మాటలు వినకుండా కార్లో ఎక్కించుకుని ఇక స్కూల్కి అయితే తీసుకువెళ్తాడు మనోజ్. ఇక మనోజ్ అయితే వాళ్ళిద్దరిని అక్కడ దింపేసి బాగా చదువుకో అని చింటూకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అదేంటిది మనోజ్ గడు కార్లో ఇక్కడికి ఎక్కువ వచ్చారేంటి వీళ్ళు అని బాలు అయితే గమనిస్తాడు. ఇక సుగుణమ్మ చింటూ రావడంతో ఇక వాళ్ళిద్దరిని పలకరించేసి సత్యం లోపలికి వెళ్ళిపోతాడు. మీనా అదిగో వచ్చారు మీనా అని ఇక బాలు చెప్పడంతో చింటూ ఎలా ఉన్నావురా, నేను బాగున్నాను ఆంటీ, మీరు ఎలా ఉన్నారు, నేను బాగున్నాను రా, నేను చూసి చాలా రోజులు అయిపోయింది, నువ్వు లేనిది నాకు అసలు చాలా బెంగగా అనిపించిందిరా, ఇప్పుడు నేను చూశాక మనసు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి మీనా చెప్పడంతో నాకు కూడా ఆంటీ మిమ్మల్ని చూడాలని చాలా అనిపించింది, కానీ మీ ఇక్కడికి వచ్చేసాం కదా, మళ్ళీ మీ దారి ఊరు ఎక్కడ ఏమీ తెలీదు, స్కూల్ కూడా తీసేశారు, ఇంకా రావడానికి ఎక్కడ ఛాన్స్ లేదు, స్కూల్కి రావడం ఇంటికి వెళ్ళడమే సరిపోతుంది, బయట ఆడుకోవడానికి కూడా వెళ్ళట్లేదు, మా అమ్మ ఆడుకోవడానికి వెళ్ళొద్దని చెప్పింది అనిక చింటూ చెప్తుంటే, ఏంటి మీ మమ్మీ చెప్పారా, ఎందుకు చెప్పారలా అని మీనా అంటుంది. ఏమో బయట ఆడుకోవద్దని, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొద్దని మా అమ్మ మరీ చెప్పింది, ఇంకా నేను చేస్తాను, స్కూల్లో ఆడుకుంటున్నాను, క్లాసెస్ వింటున్నాను, ఇంటికి వెళ్ళి రాసుకుని పడుకుంటున్నాను, ఇంట్లోనే ఆడుకుంటున్నాను, బయటికి కూడా వెళ్ళట్లేదు, ఇంకా మీ ఇంటికి ఏమొస్తాను చెప్పండి ఆంటీ, అందుకనే నేను మీకు కనిపించలేదు, ఇప్పుడు కనిపించాను కదా హ్యాపీగా మీకు అని చింటూ అడిగేసరికి చాలా హ్యాపీరా చింటూ అని ఇక చింటూని దగ్గర తీసుకుంటుంది మీనా. ఇక చింటూని దగ్గర తీసుకున్న మీనాను చూసి సుగుణమ్మ అయితే చింటూని పనికి లాగేసుకుని, రే నీ స్కూల్కి టైం అయింది, నువ్వు లోపలికి వెళ్ళు అని ఇక సుగుణమ్మ చింటూని లోపలికి పంపిస్తుంది. ఏంటండి మా మనోజ్ గడి కారులో వచ్చారేంటి మీరు అని చెప్పేసి ఇక బాలు అడిగేటప్పటికి, అబ్బా అది కూడా చూస్తాడా బాలు, ఎలాగోలా కవర్ చేయాలి, అయినా కవర్ చేయడం ఎందుకు, దారిలో కలిసి వచ్చాం కదా, దారిలో చూసి ఎక్కించుకుందానని చెప్తే అయిపోద్ది కదా అని మనసులో అనుకుని దారిలో మేము నడుచుకుంటూ వస్తుంటే మా చింటుగాడికి స్కూల్ లేట్ అయిపోతుందేమో అని మీ అన్నయ్య ఎక్కించుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయాడు బాబు అని ఇక సుగుణమ్మ చెప్పేసరికి, అబ్బో మా వాడికి ఇంత జాలి హృదయం ఉందని కూడా అనుకోలేదు, పోన్లే మీకన్నా సాయం చేస్తే చాలు, మేము ఎలాగో సాయం చేస్తే మీకు నచ్చడం లేదు కదా, కనీసం మీకు సాయం చేసే వాళ్ళున్నా అదే చాలు మాకు, అదే హ్యాపీ అని చెప్పేసి ఇక బాలు అంటాడు. సరే కానీ మీ అమ్మాయి బయట ఎందుకని ఆడుకోవద్దంటుంది చింటూని, ఎందుకండి మీ అమ్మాయి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఇంకా రాలేదా, వస్తుందా, బయలుదేరిందా అని ఇక బాలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసరికి సుగుణమ్మకి ఏం చెప్పాలో తెలియక, మా అమ్మాయి అంతే అందరింట్లోకి పంపదు, చెప్పాను కదా, ఆల్రెడీ మీరు దత్తత తీసుకుంటానన్నప్పుడే మా అమ్మాయి మీకు దత్తత ఇవ్వద్దని చెప్పింది, మళ్ళీ మీకు దత్తత ఇస్తామని ఎలా అనుకుంటున్నారు, అయినా ఇంకా మీరు మాట్లాడకండి, మీరు ప్రశ్నలు వేసే హక్కు కూడా లేదు, మా అమ్మాయి వస్తే వస్తుందో లేదంటే లేదు, మీరు ఇంక వదిలేండి టాపిక్ అని చెప్పేసి ఇక కోపంతో కంగారుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుగుణమ్మ అయితే. అదేంటి మీనా ఆవిడేంటి ఎంత కోపంగా వెళ్ళిపోయారు, ఏదైనా నిజం దాస్తున్నారంటావే ఏంటి అని బాలు అడిగేసరికి, అవునండి నాకు ఆవిడని చూస్తుంటే అలానే అనిపిస్తుంది, నిజాలు ఏవో గట్టిగానే దాచారనిపిస్తుంది, అంత కంగారుగా ఎవరైనా వెళ్ళిపోతారు నిజం దాస్తే, లేదు ఈవిడ ఖచ్చితంగా ఏదో దాస్తుంది అని ఇక మీనా అంటుంది. ఎలా తెలుసుకోవడం అని బాలు అడిగేసరికి, ఏవండి పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయ్యేదాకా మనం కూడా ఇక్కడే ఉందామా, వాళ్ళ అమ్మ వస్తే చూసి వెళ్దాము అని మీనా అంటుంది. అబ్బా మంచి ఐడియా ఇచ్చామైనా, ఇవాళ వెదర్ కూడా బాగానే ఉంది కాబట్టి మనం ఇక్కడే ఉందాము, చూసి వెళ్దాము అని ఇక బాలు మీనా అయితే అక్కడే ఉంటారు. ఇంకో పక్క సుగుణమ్మ అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది. హలో రోహిణి, ఇలాగమ్మా మీ మావయ్య బాలు మీనా అందరు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి ఎలా వస్తావమ్మా నువ్వు అని చెప్పేసి ఇక సుగుణమ్మ ఫోన్ చేసి
ఇలాగా రోహిణికి చెప్పేసరికి, ఏం చేయనమ్మా, నేను మాత్రం ఏం చేయను, చూసావు కదా అందరు అక్కడే ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదు, ఆల్రెడీ నాకు తెలుసు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే వీళ్ళు ముగ్గురు బయలుదేరారు, చింటుగాడి కోసమే మీనాని కూడా తీసుకొచ్చాడు బాలు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదమ్మా, ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు, చింటుకి ప్రామిస్ చేశాను వస్తానని, కానీ ఇప్పుడు కానీ వచ్చానంటే ఖచ్చితంగా అడ్డంగా బుక్ అయిపోతాను, ఇక ఆ ఇంట్లో కూడా ఈ ఇంట్లో కూడా నన్ను ఉంచనివ్వరు, అమ్మా ఏం చేయాలమ్మా, నీకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి ఇక రోహిణి అయితే బాధపడుతుంటే, అమ్మా నాకు ఐడియా వచ్చింది, నేను ఊరు రాలేదని అడిగితే, ఊర్లో లేను, అదే తెలుసు కదా దుబాయ్లో ఉన్నానని చెప్పావు కదా, ఆ దుబాయ్లో ఉండి పని చేసుకుంటుందని మాత్రమే చెప్పు, నేను అక్కడి నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడతాను, ఎలాగోలాగా మాస్క్ పెట్టుకునో విగ్గు పెట్టుకునో మాట్లాడతాను, సరేనా, అక్కడికి వెళ్ళాక నేను చేస్తానులేమ్మా బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది ఇక రోహిణి. అమ్మో ఈ ప్లాన్ కానీ సక్సెస్ అవ్వకపోతే రోహిణి అందరి ముందు అడ్డంగా బుక్ అయిపోతుంది, దేవుడా ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఇక సుగుణమ్మ అయితే కోరుకొని చింటు దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళేసరికి సత్యం అక్కడ కూర్చుని ఉంటాడు, కూర్చొని అలా కూర్చోండి అని చెప్పేసి ఇక సుగుణమ్మని అయితే సత్యం చెప్పేసరికి సుగుణమ్మ మరి చింటూ అయితే ఇక అలా కూర్చుని ఉంటారు ఒక సైడ్ బెంచ్ మీద. ఇక అందరి పేరెంట్స్ వచ్చారు, చింటూ మరి మీ అమ్మగారు ఏరి, మా అమ్మ రాలేకపోతుంది, వేరే ఊర్లో ఉంది కదా, వస్తుంది, చేస్తే వీడియో కాల్ చేస్తానని చెప్పింది, అంతే చూడండి అని చెప్పేసి ఇక చింటూ చెప్పడంతో, అవునమ్మా మా అమ్మాయి లేదు, పొట్టకూటు కోసం డబ్బుల కోసం చాలా దూరం వెళ్ళిపోయింది, ఇప్పుడు రావాలన్నా ఎవరు పంపరు తనని, అందుకనే మేము ఇంకేం చేస్తాము, తనని ఫోర్స్ చేయలేం కదా, తనని పంపించాల్సింది అక్కడ వాళ్ళే కదా, వాళ్ళు పంపించకపోతే మనమేం చేస్తాము, అదిగో ఇలానే ఉంటుంది లేటుగా, సర్లే మనము వీడియో కాల్ చేద్దామని చెప్పేసి అన్నారు కదా, వీడియో కాల్ ఆప్షన్ ఉంది కదా మీ దగ్గర అని ఇక సుగుణమ్మ అయితే టీచర్ని అడిగేసరికి, ఉందండి, దూరంగా వేరే వేరే కంట్రీస్లో ఉన్న పేరెంట్స్ని ఇలా వీడియో కాల్ ద్వారా మాట్లాడిస్తాము అని చెప్పి ఇక టీచర్ చెప్పేసరికి, సరేనండి మా అమ్మాయికి కూడా వీడియో కాలే చేయండి అని చెప్పి ఇక సుగుణమ్మ అంటుంది. వీడియో కాల్ అంటున్నారు, రోహిణికి ఏంటో పరిస్థితి అని టీచర్ చెప్పడంతో టీచర్ అని అందరూ ఇంకా వీడియో కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటే సుగుణమ్మ మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, విద్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టవే, మా చింటుగాడికి స్కూల్లో మీటింగ్ ఉంది, అందులో అమ్మ కింద నేను కొంచెం విగ్ మార్చుకొని ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నా పని అయిపోతుంది అని చెప్పేసి ఇక రోహిణి అయితే విద్యతో చెప్పడంతో సరేనే అని ఇక పక్క నుంచి అయితే విద్య అయితే అన్ని సెటప్స్ చేసి ఇక వీడియో కాల్కి రెడీ చేస్తుంది. రోహిణి అయితే మాస్క్ వేసుకుని ఇక తలకి విగ్ అయితే పెట్టుకుంటుంది. ఇంకా తను మాట్లాడకుండా మాస్క్ పెట్టేసుకుని పక్క నుంచి ఆ టీచర్స్ ఏమైనా ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం కింద ఇక పక్క నుంచి విద్య అయితే చెప్తుంది, అది రోహిణి మాట్లాడినట్టు. రోహిణి మాట్లాడితే వాళ్ళ వాయిస్ విని గుర్తుపట్టేస్తారు కాబట్టి విద్య మాట్లాడినట్టు పెట్టించింది ఇక రోహిణి అయితే. ఇక నోటికి మాస్క్ పెట్టుకోవడం వల్ల తను ఏం మాట్లాడినా ఏం మాట్లాడకపోయినా లిప్ మూమెంట్ అలాంటిది ఏమి ఉండదని చెప్పేసి తనైతే మాస్క్ పెట్టుకుంటుంది. ఇంకా పక్క విద్య అయితే పక్క నుంచి మాట్లాడుతూ ఉంటుంది. సరే ఇవన్నీ బాగానే ఇంక అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇక వీడియో కాల్ అయితే మాట్లాడుతూ ఉండగా సత్యంకి డౌట్ వస్తుంది, ఇదేంటి వీడియో కాల్లో మాస్క్ పెట్టుకుంటారా ఎవరన్నా, నాకు చాలా డౌట్గా ఉంది, తిను అసలు ఎవరో అర్థం కావట్లేదేంటి, ఎక్కడో చూసిన మొహంలాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక సత్యం అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏవండి చూసారా, తనని ఎక్కడో చూసినట్టు లేదు, ఆ స్క్రీన్ మీద సడన్గా నేను చూస్తాను రోహిణి ఏమో అనుకున్నానండి అని ఇక మీనా అంటుంటే, నీకేనా మీనా, నాకు కూడా అదే డౌట్ వచ్చింది, అచ్చం రోహిణిని చూస్తున్నట్టుగానే ఉంది, అయినా రోహిణి పార్లర్కి వెళ్ళింది కదా, ఇక్కడ వాళ్ళ అమ్మ కింద ఎందుకు ఉంటుంది, కాదు ఏదో తేడాగా ఉంది, అయినా వీడియో కాల్లో మాస్క్ వేసుకుని ఎవరుంటారు చెప్పు, అందుకే అసలు చూస్తే కూడా డౌట్ వస్తుంది నాకు, నిజంగానే రోహిణి ఏమైనా నాటకాలు ఆడుతుందా ఏంటి, నేను ఒకసారి చూసావా గమనించావా, ఎవరి పిల్లల్ని దగ్గరికి తీసుకోలేని ఆ రోహిణి కరెక్ట్గా చింటుగాడు మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే వాడికి అన్నం తినిపించింది, దగ్గరుండి అన్నీ చూసుకుంది, ఇన్ని చేసింది రోహిణి, నాకెందుకో డౌట్ కొడుతుంది, రోహిణి వీళ్ళ అమ్మేమో అని డౌట్గా ఉంది మీనా అని ఇక బాలు చెప్పేసరికి, లేదండి లేదు, అయినా రోహిణి వీళ్ళ అమ్మ ఎందుకు అవుతుంది, రోహిణి మలేషియా నుంచి వచ్చింది కదా అని మీనా అనేసరికి, అవును కానీ నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు, సర్లేండి
మనము మనుషుల్ని పోలు మనుషులు చాలామంది ఉంటారని విన్నాం కదా. అలాగే రోహిణి లాంటిగా ఇంచుమించు ఒకేలాగా ఉన్న అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉందేమో. అయినా తను మాస్క్ పెట్టుకుంది, కొంచెం హెయిర్ కూడా వేరేగా ఉంది. జస్ట్ రోహిణి చూసినట్టుగా ఉంది అంతే తప్ప ఆ మాస్క్ పెట్టుకుని ఆ హెయిర్ కూడా వేరేగా ఉంది కాబట్టి తను కాదేమో అండి. అయినా తను మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని ఇక మీనా అనేసరికి అదే కదా నాకు కూడా డౌట్ వచ్చింది. మాస్క్ పెట్టుకుని వీడియో కాల్లో మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? కానీ తను చెప్పడం ఏంటంటే హెల్త్ ఏదో బాగాలేదని మాత్రమే చెప్పింది. నాకు డౌట్ కొడుతుంది మీనా అని బాలు చెప్పేసరికి సర్లేండి ఎంక్వైరీ చేసి ఎలాగోలా తెలుసుకుందాంలే అని ఇక బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీడియో అయిపోయేటప్పటికి ఇక రోహిణి అయితే కాల్ కట్ చేసి అమ్మయ్య దేవుడా బతికించావు. అయినా నువ్వేంటే కరెక్ట్గా వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడే దగ్గులు తుమ్ములు వస్తాయా నీకు? వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు దగ్గుతున్నావేంటి? నీకు దగ్గు వచ్చినట్టు అక్కడ నేను దొగ్గాలి కదా. నువ్వు పక్క నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నావు కాబట్టి నేను కూడా అక్కడి నుంచి దొగ్గినట్టు యాడ్ చేయాలి కదా. కొంచెం సేపు ఆ దగ్గు తుమ్ములు ఆపుకోలేవా అని రోహిణి అడిగేసరికి అయ్యో రామా ఇది మరీ బాగుంది. దగ్గు వస్తే ఎలా ఆపుకోమంటావు చెప్పు? అది న్యాచురల్గా వద్దన్నా సరే వచ్చేస్తుంది. అబద్ధాలు ఆడి ఇవి కూడా ఆపలేం కదా రోహిణి నీకులాగా అని చెప్పేసి ఇక విద్య అంటుంటే సర్లే ఈ మాటలకేం తక్కువ లేదు కానీ ఇక చాలు అయిపోయింది కదా ప్రశాంతంగా కూర్చుంటే బెస్ట్ అని చెప్పి ఇక రోహిణి మరియు విద్య అయితే ఇద్దరు కూర్చుని ఉంటారు. కాదు విద్య, నేను మాస్క్ పెట్టుకుని వీడియో కాల్లో మాట్లాడాను. మా మావయ్య చూసే ఉంటారు కదా. నా డ్రెస్ అయితే మార్చేశాను కానీ నన్ను చూసి గుర్తుపట్టారేమో అని భయంగా ఉంది విద్య అని చెప్పేసి ఇక రోహిణి అడిగేసరికి ఏం గుర్తుపట్టారులేవే, ఆ విగ్గు పెట్టుకున్నావు, మాస్క్ పెట్టుకున్నావు, ఇంకెవరు గుర్తుపడతారు చెప్పు? లేదు ఎవరు గుర్తుపట్టి ఉండరులే నిన్ను అని చెప్పేసి ఇక విద్య అంటుంది. సర్లే గుర్తుపట్టగా ఉంటేనే మంచిది. మా మావయ్య ఒక్కరే కాదు కదా, బాలు మీనా కూడా వెళ్ళారు, చూసి ఏమన్నా గుర్తుపట్టారేమో అని భయంగా ఉంది అని ఇక రోహిణి విద్య మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక సుగుణమ్మ చింటూ అయితే ఇక మీటింగ్ అయిపోయిందని బయటికి వెళ్ళిపోతుంటే అమ్మ మీ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. మీ అమ్మాయి ఇక్కడ ఏమన్నా పెరిగిందా? ఎక్కడైనా నేను చూసానా? ఈ మధ్యకాలం ఎదిగాక ఎక్కడైనా చూసానా నేను అనేక సత్యం అడిగేసరికి లేదండి, అయినా మా అమ్మాయిని మీరెలా చూస్తారు? ఇంతకుముందు అసలు మేము ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. మేము ఇక్కడికి వచ్చేటప్పటికే మా అమ్మాయి ఎప్పుడో దుబాయ్ వెళ్ళిపోయింది అనిక సుగుణమ్మ చెప్పేసరికి ఓహో సరేనమ్మా, ఏదో ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అమ్మాయిని, అంతే మించి ఏం లేదు అని సత్యం అడిగి చెప్పేసరికి సరేనండి ఇంకా మేము వెళ్తాము అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు సుగుణమ్మ మరియు చింటూ. అప్పుడే సత్యం బయటికి వచ్చేసరికి నాన్న మీటింగ్ అయిపోయింది కదా, పద మనం ఇంటికి వెళ్దాము అని బాలు అడిగేసరికి అది కాదురా, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను అందుకే లేట్ అయిపోయింది. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏం లేదు, చింటూ వాళ్ళ అమ్మ వీడియో కాల్లో మాట్లాడారు. మాస్క్ వేసుకుని మాట్లాడితే అసలు మాస్క్ ఎందుకు వేసుకుందా? అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది నాకు, అదే తల్లో తిరుగుతూ ఉంది అని చెప్పి సత్యం చెప్తాడు. నీకేంటి నాన్న? నాకు మీనాకి కూడా అలానే ఉంది, ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. కానీ మీనా కాదంటుందని నేను కూడా ఇంకా ఆ అమ్మాయి రోహిణి ఇద్దరు ఒకేలా ఉన్నారేమో డౌట్ పడ్డాను నాన్న. కానీ మీనా లేదు కాదు, మనుషుల పోలిన మనుషులు 2-3 ఉంటారు కదా, ఎందుకండి అలా అనుమానపడ్డం? అయినా ఆవిడెప్పుడో మాస్క్ వేసుకుంది. చింటూ వాళ్ళ అమ్మ రోహిణి ఎందుకు అవుతుందని ఇప్పుడు కాక వాదించుకున్నాం మేమిద్దరం అని బాలు అంటుంటే లేదు రోహిణి అయ్యే ఛాన్స్ లేదు, కానీ అచ్చం రోహిణిలాగే ఉంది కానీ ఆ అమ్మాయి అని సత్యం అంటాడు. సర్లే నాన్న పద తెలుసుకుందాంలే, తర్వాత ఎంక్వైరీ చేసి తెలుసుకుందాము అనిక బాలు మీనా మరియు సత్యం అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతారు. రోహిణి కూడా ఇక పని పూర్తి చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక సత్యం బాలు అయితే అలా కూర్చుని ఆలోచిస్తుంటే అప్పుడే రోహిణి అయితే వస్తుంది. ఏంటి మావయ్య ఏం ఆలోచిస్తున్నారు అలా ఉండిపోయారు అని రోహిణి అడుగుతుంటే రోహిణిని అలా చూస్తూ ఉండిపోతాడు సత్యం అయితే. ఏంటి మావయ్య అలా ఉండిపోయారు, ఏమైంది అని రోహిణి అడిగేసరికి ఏం లేదమ్మా, ఇవాళ చింటూ వాళ్ళ అమ్మని చూశాను. ఏంటి చూసారా? అవును, ఇవాళ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో చింటూ వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేశారు. ఆ అమ్మాయి మాస్క్ వేసుకుని అలా కూర్చుని ఉంది, మాతో మాట్లాడింది. కానీ ఆ అమ్మాయి మాస్క్ వేసుకోవడం వల్ల నాకు చాలా అనుమానాలు వచ్చాయి. అంతమంది పేరెంట్స్ మీటింగ్లో ఉన్నప్పుడు ఎవరు మాస్క్ వేసుకోలేంది, ఆ అమ్మాయి ఒక్కతే మాస్క్ వేసుకుందంటే ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదు. తనని ఎవరన్నా చూస్తారని భయపడుతుందో లేకపోతే తనని ఎవరన్నా గుర్తుపడతారని తెలిసిపోద్దని భయపడుతుందో నాకు అర్థం కాలేదు. కానీ తన అచ్చం చూడడానికి నీకులాగే ఉందమ్మా అనేక సత్యం చెప్పేసరికి ఏంటి నాకులా ఉందా?
అమ్మో అయితే నిజం తెలిసిపోయిందే ఏంటి వీళ్ళకి అని ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. అంటే నీకులా ఉండడం అంటే చూడ్డానికి అచ్చం నీకులాగే ఉందంటున్నానమ్మా, అది నువ్వని నేను అనడం లేదు. వాళ్ళే అన్నారు. ఏంటి తిను ఏమన్నా చింటూ వాళ్ళ అమ్మ ఏంటి, తిను మలేషియా నుంచి వచ్చింది, మలేషియా నుంచి వచ్చిన అమ్మాయికి నీ చింటూ వాళ్ళ అమ్మకి తేడా లేదా, అయినా తనని ఎలా పోలుస్తారండి మీరు అన్నప్పుడే ఇక ప్రభావతి వచ్చి సత్యం అంటుంటే, అబ్బా ప్రభా చూడ్డానికి ఒకేలా ఉన్నారని అన్నాను అంతే. చూడ్డానికి ఒకేలా ఉండడం ఏంటండి, ఆ అమ్మాయి ఎక్కడో లేని అమ్మాయి, మా కోడలు 300 కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పోలుస్తారేంటి, అయినా ఆ పిల్లకి ఇంత పెద్ద పిల్లవాడు ఉన్నాడు, ఇప్పుడు మన రోహిణికి ఇంకా ఎంగేజ్లో ఉంది, పిల్లలు కూడా ఇంకా లేరు కదా, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, మీరు అలా పోల్చకండి, దా రోహిణి లోపలికి వెళ్దామని ఇక ప్రభావతి అయితే రోహిణి లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. అమ్మయ్య ఈసారి అత్తయ్య అయితే కాపాడారు నన్ను అని రోహిణి అయితే ఇక మనసులో అనుకుంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.